అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకోసం పెసరట్టు తయారీ అండి. ముందుగా పెసలు ఇలా శుభ్రంగా ఏరుకుని పావు కేజీ పెసలు తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలండి. నీటిలో నానబెట్టుకున్నాక ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని ఏరుకుని మళ్ళీ అదే గిన్నెలోకి నానబెట్టేసుకోవాలండి. ఫుల్గాని ఒక రాత్రి నిద్ర చేయాలండి. ఇవి నిద్ర చేసిన తర్వాత 2 సార్లు కడుక్కుని ఇలా గ్రైండర్లో కానీ వేసుకుని కొంచెం పనసకరుపుని పిండి ఇలా తీసుకోవాలండి. పిండి ఇలా తీసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఒక పావుగంట సేపు కానీ అరగంట సేపు కానీ మగ్గాలండి. ఇది మగ్గుద్ది. ప్లేట్ మూతెట్టేస్తే తర్వాత తీసి కొద్దిగా జీలకర్ర వేసి కలపాలండి. కలిపిన తర్వాత మనం ప్యాన్ మీద వేడెక్కాక ఒక ఉల్లిపాయతో నూనె పాముకుని ఇలా పెసరట్టు కింద వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కోసుకుని ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దోరగా వేగిన తర్వాత లైట్గా దోరగా వేగిన తర్వాత తిప్పేసుకోవాలండి. తిప్పేసుకుంటే కొంచెం ఇలా ఉంటుందండి. ఓకే అండి, ఇదేనండి పెసరట్టు. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.